తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడుకొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, నక్షత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏ నక్షత్రాల వాళ్ళు ఎలా ఉంటారు అనేది వివరిస్తూ ఉన్నారు. మఖా నక్షత్రం, ఈ మఖా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? మరి కేతువుకి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి కేతువుని అభివర్ణించాలి అంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది ఆయన ఇచ్చేటటువంటి ఫలితం అనేది అంటూ ఉంటారు కదా. మరి నక్షత్రం మీద కూడా అదే ఇంపాక్ట్ ఉంటుందా? రాస్యాధిపతి ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటారు మఖా నక్షత్ర జాతకులకి? వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? అలాగే వీరు ఏ ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. మఖా నక్షత్రం సింహరాశిలో ప్రథమ నక్షత్రం. ఇందులో సింహరాశి అగ్నితత్వపు రాశి. అగ్నితత్వపు రాశి అన్నప్పుడు దాని ప్రత్యేకంగా రాశికి ఒక ప్రత్యేకమైన తత్వాన్ని ఆపాదించడం ఏమిటంటే, అందులో ప్రతి విషయానికి ఉద్రేకం పడే తత్వం, ఫైర్ అయ్యే తత్వం, ఇటువంటి మానసిక స్థితి కానీ ఇటువంటి ఉంటాయని మనం ఒక అంచనా వేయవచ్చు. రెండవది, సింహ రాశికి అధిపతి రవి. రవి యొక్క తత్వం ఏమిటి? సహజంగా అందరినీ శాసించే తత్వం, ఈగో రిలేటెడ్ తత్వం. మన శరీరంలో ఆత్మ కారక గ్రహం కూడా రవి కాబట్టి అందరినీ పరిపాలించే తత్వం. మఖా నక్షత్రానికి వింశోత్తరి సంబంధించిన నాథుడు కేతువు. రెండవది ట్యూటరీ రాట్, అంటే నక్షత్ర ఆధిపత్య దేవత పితరులు. వీటన్నిటినీ పరుచుకున్నప్పుడు ఈ నక్షత్రం యొక్క ప్రాథమిక స్వభావం ఏమిటంటే, పితృదేవతలు అనుకున్నప్పుడు పితృదేవతలకు సంబంధించి, పూర్వీకులకు సంబంధించి జీన్స్ పరమైన విషయాలు వీరి వ్యక్తిత్వాన్ని, వీరి మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీరి రూపం, ఇటువంటి తత్వాలు కూడా తీసుకుంటున్నప్పుడు వారి తాతలు తండ్రులకు సంబంధించిన లక్షణాలు, హెరిడిటరీ సంబంధించిన విషయాలు, అటువంటి లక్షణాలు వారి ముఖంలో ప్రస్ఫుటంగా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటాయి. పోలికలు. ఆ పోలికలు ఏమిటంటే, వాళ్ళ తాతగారి ముక్కు వచ్చిందనో, లేకపోతే వాళ్ళ నాన్నగారు కళ్ళు వచ్చాయనో, ఇటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన లక్షణం వాళ్ళ పూర్వీకుల నుంచి సంక్రమించింది ఉంటుంది. అంటే సిగ్నిఫికెంట్ గా సహజంగా ఉంటాయి, కానీ సహజంగా అందరికీ ఉంటాయి. ఇందులో సిగ్నిఫికెంట్ గా కనిపించే పరిస్థితులు ఉంటాయి. దాని తరువాత వీరికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల గురించి చూసుకుంటున్నప్పుడు, పితృదేవతలకు సంబంధించిన శాంతి విధానాలు, అంటే పితృదేవతలకు మనం రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉండటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తూ ఉండటం, ఇటువంటివి జరుగుతున్న కుటుంబాలలో అటువంటి వారికి సంబంధించి వారికి ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉండవు. కానీ పితృశాపాలు కనుక ఉండే కుటుంబాలు, అంటే పితరులను పూర్తిగా మరచిపోయి నిరాదరణ ఉన్న సన్నివేశాలలో వీరి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే పరిస్థితులు, వీరి మానసిక స్థితి మీద ప్రభావం చూపించే సన్నివేశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి పితృదేవతలకు సంబంధించిన, అంటే హెరిడిటరీకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి పూర్వజన్మకు సంబంధించి, లేకపోతే పితృదేవతలకు సంబంధించిన ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలు వీరికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అని అంచనా వేయచ్చు. ఇందులో మఖా నక్షత్రం మొదటి పాదం, ఇది నవాంశ క్రమంలో తీసుకుంటున్నప్పుడు మేష నవాంశ అవుతుంది. మేష నవాంశకి అధిపతి కుజుడు. సో వీటిని పరిగణలో తీసుకున్నప్పుడు వీరు ఆవేశ తత్వాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే తీవ్రమైన ఉద్వేగానికి ప్రదర్శించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీటితో పాటుగా వీరు ప్రతి విషయానికి తమ హుందాతనాన్ని ప్రదర్శించటం అనే స్థితి అనేది ఉంటుంది. హుందాతనాన్ని, తమలో ఉన్న గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తించాలి అనే తత్వం అనేది ఉంటుంది. హిడెన్గా వీరికి సంబంధించి ఎంతో కాలంగా బయటికి కనిపించని గోప్యమైన అనారోగ్య స్థితులు ఉంటూ ఉంటాయి. ఇది బయటికి ఎవరికి చెప్పుకోలేని సన్నివేశాల్లో, ఎవరికి వ్యక్తీకరించలేని పరిస్థితుల్లో వారు కూడా, అంటే వారు వైద్యుల దగ్గరికి వెళ్ళని కారణం చేత అవి కొన్ని సందర్భాల్లో ముదిరే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అంటే వీటికి సంబంధించి ఎక్కువ సందర్భాల్లో
ఈ మఖా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన వారికి ఆ, గోప్యంగా ఉండి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వారు ఆ వైద్యులను సంప్రదించిన సందర్భాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక మఖా నక్షత్రం రెండవ పాదానికి తీసుకుంటున్నప్పుడు వారు అందులో నవాంశ నాథుడికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు అది వృషభ నవాంశ అవుతుంది. వృషభ నవాంశకి అధిపతి శుక్రుడు. శుక్రునికి సంబంధించిన మనం ప్రతి సందర్భంలోనూ అనుకుంటూ ఉన్నది పారవశ్యతకు సంబంధించిన విషయాలు అని. పారవశ్యతకు సంబంధించిన విషయాలకు సంబంధించి నిగూఢంగా ఉండే సమస్యలు ఏమంటే వారు బయటికి ఎవరికీ తెలియకుండా, అంటే పారవశ్యతకు సంబంధించిన విషయాలలో సపోజ్ ఉదాహరణకి నెగటివ్ సైడే తీసుకుందాం. వారికి ఏదైనా దురలవాటు ఉన్నది అని అనుకుందాం. దురలవాటు బహుశా సిగరెట్ కాల్చడం అనే దురలవాటు అని, బహుశా అది వారికి మాత్రమే తెలుస్తుంది వారు సిగరెట్లు కాలుస్తారని. అంత గోప్యంగా ఆఖరికి ఎక్కడో ఏదో ప్రాంతంలో మద్రాసులో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని విజయవాడలో సిగరెట్ కాల్చుకునే ఇలాంటి పరిస్థితి అన్నమాట, ఎవరికి తెలియకుండా. అటువంటి ఆ స్థితి అంత గోప్యంగా దాన్ని చేస్తూ ఉంటారు. అసలు బయటపడవైతే వాళ్ళు సీక్రెట్స్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, కానీ దాని ప్రభావం అయితే ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది కదా. ఎంత సీక్రసీ మెయింటైన్ చేసినా ఎటో ఒక వైపు నుంచి ఈ సీక్రసీలు మెయింటైన్ చేయటం వలన వారికి తీవ్రమైన మానసిక ఒత్తిడితో పాటుగా గోప్యమైన అనారోగ్య స్థితిలో వస్తూ ఉంటాయి. అది డాక్టర్లకి వివరించలేరు. ఉదాహరణకి దగ్గు బాగా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అది చాలా తీవ్ర స్థాయిలో ఉంటే ఎక్స్రేలో బయటపడుతుంది. డాక్టర్ గారు చూసి ఏం చెప్తారు? నిజం చెప్తే కదా తెలిసేది. కొన్ని సందర్భాల్లో ఇదేమిటంటే వీరికి సంబంధించి ఎవరికి తెలియకుండా డ్రగ్ అబ్యూస్ లాంటి లక్షణాలు, డ్రగ్ అబ్యూస్ చేయటం, ఇది నెగటివ్ సైడ్. ఇదే పాజిటివ్ సైడ్ అనుకోండి, తీసుకుంటున్న సన్నివేశాలలో వారు చేసే ప్రతి విషయం, అంటే ఎవరికైనా సహాయం చేయటం, అటువంటి విషయాలకు సంబంధించి, లేదా మరొకరికి సంబంధించి పారవశ్యతకు సంబంధించే సహాయం చేయటం, మంచి పుస్తకాలు చదవటం, పుస్తకాలు ద్వారా పారవశ్యత, ఎక్స్చేంజ్ ఆఫ్ బుక్స్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ మేధోపరమైన విషయాలను ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఇది చాలా సింపుల్గా నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఇటువంటి విషయాలన్నీ చాలా సింపుల్గా జరుగుతూ ఉంటాయి. వారికి హెల్ప్ చేశారు అని, ఎదుటి వారికి హెల్ప్ చేశారని వారికి తెలిసే అవకాశం ఏమాత్రం ఉండదు. ఇలాంటి వారు వీరికి సంబంధించి రాత కోతలకు సంబంధించిన విషయాలలో చాలా ముందు వివరించిన దాంట్లో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాను. వీరు వ్రాత కోతలకు సంబంధించిన విషయాలలో వీరిని నమ్మొచ్చు, అంటే పూర్తిగా వీరిని ఏమిటంటే ఏ విషయం అయినా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. నాకు ఇటువంటి డాక్యుమెంట్ తయారు చేసి పెట్టు అంటే, లాయర్లు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మనకి వీలునామా రాసే సందర్భాల్లో ప్రత్యేకమైన ఒక లాయర్ని ఎలా నమ్ముతూ ఉంటామో, మన వ్యక్తిగత విషయాలను వారితోటి పంచుకోవటానికి, మన ఆటోబయోగ్రఫీ వారి చేత రాయించుకోవటానికి వీరు ఉపయోగపడతారు. ఇక మఖా నక్షత్రం మూడవ పాదం. ఈ మూడవ పాదానికి సంబంధించి అధిపతి నవాంశ అధిపతి మిథున రాశి అవుతుంది. మిథున రాశికి అధిపతి బుధుడు. ఇక్కడ ప్రాథమికమైన లక్షణం ఏమిటంటే హుందాతనంగా ప్రతి విషయాన్ని వీరు ఎదుటి వారికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సందర్భాలలో వీరి హుందాతనం గొంతు చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు మంచి వాయిస్, అంటే ఎదుటివారు ఆకట్టుకునే విధంగా కంటే ఎదుటివారు దాన్ని ఒక అధికారం చలాయిస్తున్న గొంతుగా గుర్తించే విధంగా వారు ఉంటూ ఉంటుంది. అథారిటేటివ్ వాయిస్గా ఉంటుంది. ఇటువంటి ఆ వాయిస్ కనీసం వారు ఎక్స్ప్రెస్ చేసేది కూడా ఆ విధంగానే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ పని ఖచ్చితంగా మీరు చేయాలి అనేది సున్నితంగా అధికారికంగా చెప్తూ ఉంటారు. ఆ విధంగా పనులు చేయించుకుంటూ ఉంటారు. కానీ చిన్నతనంలోనే వీరికి సంబంధించి కొన్ని సందర్భాలలో చిన్నతనంలో ఏదైనా ఆహార నియమాల ఉల్లంఘన, వీటి కారణం చేత వీరికి ఏదైనా పొరపాటున తినకూడని పదార్థాలు ఇటువంటివి తీసుకోవటం, వీటి కారణాల చేత గొంతుకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించి ఎదుటివారికి ఇది బహుశా జీవిత భాగస్వామిని చక్కగా ట్యూన్ చేసుకుంటారు. ట్యూన్ చేసుకోవటం అంటే బహుశా ఈయన తత్వం లేదా ఈవిడ తత్వం ఇదే అని ఎదుటివారు జీవిత భాగస్వామి అంగీకరించే విధంగా వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. ఇందులో వీరు ఎటువంటి ఇబ్బందికర అంటే ఎదుటివారు అనుమానించే విధంగా వీరి ప్రవర్తన ఏది ఉండదు.
ఎదుటివారు గౌరవించే విధంగా ఉంటుంది. కానీ అనుకోని విధంగా వీరి సంతానానికి సంబంధించి సంతానం మటుకు వీరిని వ్యతిరేకించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కారణం ఏమిటంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉన్నాను కదా. పితృదేవతల శాపం ఏదో ఎక్కడో అక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఈ మఖా నక్షత్రం 3వ పాదంలో ఉన్న వారికి పితృదేవతల శాపాలు కొంత ఏదో ఒక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మఖా నక్షత్రం 4వ పాదానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఇవి సరిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రాథమికమైన విషయం నవాంశ అధిపతి అంటే కర్కాటక నవాంశ అవుతుంది. కర్కాటక నవాంశ అధిపతి చంద్రుడు అవుతాడు. అంటే ఇక్కడ రవి చంద్రుల కాంబినేషన్ ఏర్పడుతూ ఉంది, అంతే కదా. ఇక్కడ సింహరాశిలో ఉన్నది రాశ్యాధిపతి, నవాంశాధిపతి చంద్రుడు. ఈ కారణం చేత ప్లస్ కేతు ఇక్కడే ఇది అంటే ఈ 3 కాంబినేషన్స్ చూసుకుంటున్నప్పుడు అమావాస్య కేతుగ్రస్త అమావాస్యానికి కేతుగ్రస్త సూర్యగ్రహణం లాంటిది, అంతే కదా. ఈ 3 కాంబినేషన్ చూసుకుంటున్నాం. అంటే వీరి తత్వం ఏ విధంగా ఉంటుందంటే అవకాశాలు వస్తూ ఉంటాయి, ఏదైనా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి, చిట్ట చివరి నిమిషంలో మిస్టేక్ కారణాల చేత పోతూ ఉంటాయి. ఏదో గ్రహణం పట్టింది అనే పదానికి మనం ప్రత్యేకంగా ఏ విధంగా తీసుకుంటాం? గ్రహణం పట్టడం అంటే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, కానీ ఏదో ఒక కారణం చేత అది సమయానికి అందుబాటులో ఉండదు. ఇది కేవలం వీరి వ్యక్తిత్వ కారణం చేత మాత్రం ఏర్పడేది. వీరి ఆలోచనలు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వీటి కారణాల చేత ఏర్పడుతుంటే మిస్టేక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ వీరికి స్థిర సంకల్పం అనేది ఉంటుంది. అంటే సంకల్ప శుద్ధి చాలా చక్కగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని బహుశా మొదటి అటెంప్ట్లో వీరు సక్సెస్ కాలేకపోవచ్చు, తర్వాత అటెంప్ట్లో అంటే తర్వాత 2వ 3వ అటెంప్ట్లో మిగతా వారు ఎవరు ఊహించనంత ఉన్నత స్థాయికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి మొదటి క్రికెట్ ఆడుతున్న ఒక క్రీడాకారుడు గురించి చూసుకుందాం. మొట్టమొదట ప్రతి విషయానికి డిఫెన్స్ ఆడుతూనే ఉంటాడు. మొదటి 2 ఓవర్లు డిఫెన్స్ ఆడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అన్ని బాత్తూ ఉంటారు. ప్రతిసారి రన్అట్ అయ్యే మొదటి 6 బంతుల్లోనూ ఒకసారి ఏదో రన్అట్ అయ్యే ప్రమాదం, ఒకసారి ఏమో అప్పీల్కి వెళ్ళిన పరిస్థితులు, ఇటువంటివన్నీ ఉంటాయి. అంటే ప్రతి బంతి ఒక గండంగా గడుస్తూ ఉంటుంది. తర్వాత ఓవర్ నుంచి విజృంభించే పరిస్థితి ఉంటుంది. అటువంటి లక్షణమే ఇక్కడ వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ 4 పాదాలకు సంబంధించిన కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నప్పుడు యోగిని దశానాథుడు భద్రిక అంటే బుధుడు అవుతున్నాడు. ఈ బుధునికి సంబంధించిన కారకత్వం ఇక్కడ ఇన్వాల్వ్ అయిన కారణం చేత వీరికి పాజిటివ్ సైడ్ తీసుకుంటూ దాంట్లో మొదటి 36 సంవత్సరాలకు సంబంధించి ఇది ముఖ్యంగా మనం వారి ఆరోగ్య కుటుంబ నేపథ్యాల గురించి మనం విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు మొదటి 36 సంవత్సరాల లోపల వీరు చక్కగా అమరిక ఏర్పరచుకుంటారు. కుటుంబానికి సంబంధించి ఒక మంచి పద్ధతికి మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ఏర్పరచుకుంటారు. అది స్థిరమైన ప్లాట్ఫామ్ ఉండటం చేత 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి వీరికి అనుకూలమైన ఫలితాలు అంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి వారు యాక్ట్ కావటానికి అనుకూలించే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో ఆ ప్లాట్ఫామ్ అంటే పునాది బలహీనంగా ఉన్న సన్నివేశాల్లో అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అందుకని ఎక్కువ సందర్భాల్లో ఏమిటంటే వారి చిన్న వయసులో ఉన్నవారు మొదటి 36 సంవత్సరాల లోపలే వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా వివాహం అన్ని జరుగుతూ ఉంటాయి. స్థిరత్వానికి సంబంధించి మఖా నక్షత్రం వారు మొదటి 36 సంవత్సరాల లోపల ప్రయత్నం చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పరచుకుంటూ ఉన్నప్పుడు ఆ తదుపరి జీవితం వారికి చక్కగా ఉంటుంది. రైట్ సార్. ఆరాధన విషయం కూడా చెప్పండి సార్. రెగ్యులర్ గా ఏ ఆరాధన వీళ్ళకి యోగిస్తుంది? వీరికి కామన్ ఫ్యాక్టర్స్ ఇందులో చూసుకుంటున్నప్పుడు రవి, పితృదేవతలు ఇవి ప్రధానమైన అంశాలు. కేతువు లార్డ్షిప్ అయినప్పటికీ పితృదేవతలు ఇదంతా ఇవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా చేయవలసింది రవికి సంబంధించిన ఆరాధన. రవికి సంబంధించిన ఆరాధన అనుకున్నప్పుడు వాళ్ళు అరుణం మహాసౌరం త్రిచ వంటి కార్యక్రమాలు సూర్య నమస్కారాలకు సంబంధించింది ఎక్కడైనా జరుగుతూ ఉన్నప్పుడు వాటిల్లో పాల్గొంటూ ఉంటాం. అంటే పితృ పుత్ర తను అధికార కారకత్వాలకు సంబంధించిన కారకుడు రవి రాష్ట్రాధిపతి అయ్యాడు. పితృదేవతలను సంతృష్టిపరచడానికి లేదా పితృదోషాలు పోగొట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అది లేదా ప్రతి నిత్యం వారు
ఆదిత్య హృదయం లేదా సూర్యపంజర స్తోత్ర పారాయణ చేయటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇవి కుదరని సందర్భాల్లో రక్త చందనం, అది తిలక ధారణ నుదుటి మీద రాసుకుంటూ ఉండటం, అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఒక పెక్యులర్ స్టార్ అని చెప్పుకోవచ్చు మఖా నక్షత్రం. మీరు అన్నట్టుగా మీరు చెప్తూ ఉంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు హుందాగా ఉండే వాళ్ళు పరిచయస్తులు ఉన్నారు. కరెక్ట్గా యాక్యురేట్గా చెప్తున్నారు వీళ్ళ గురించి, అంటే వాళ్ళు గుర్తొస్తున్నారు మీరు చెప్తూ ఉంటే. సో డెఫినెట్గా నక్షత్రం అనేది స్టార్ విల్ స్పీక్ అని అనిపిస్తుంది నాకు. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో పుబ్బా నక్షత్రం దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం.